హాయ్ అండి. క్యారెట్, ఉల్లిపాయ, 2 టమాటాలు, 4, 5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, 2 లవంగ మొగ్గలు, ఒక దాల్చిన చెక్క. దాల్చిన చెక్కని, లవంగ మొగ్గని ఇందులో వేసి దంచేసుకుందామండి. ఇప్పుడు కడిగేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు వేపేసుకుందాం. జీడిపప్పు వేగుతూ ఉంటుంది. నేనైతే ఏం తయారు చేసేస్తున్నానో తెలుసా మీకు? ఈ రెడీ చేయటం అక్క చేసిందండి, కానీ నేను రెడీ చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. వేగిపోయిన జీడిపప్పుని పక్కన పెట్టుకుని మళ్ళీ ఆ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని ఇప్పుడు ఒక గ్లాసుడు బొంబాయి రవ్వ, అదేనండి మనం ఉప్మా చేసుకునే నూకని నేతిలో వేసి వేపేసుకుందాం. అదేనండి టమాటా బాత్ రెడీ చేస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం మళ్ళీ నూనె, నెయ్యి కలిపి వేసుకుందాం. నూక వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేశానండి. ఈ నెయ్యి నూనె కలిగి కాగిన తర్వాత శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, కొంచెం ఆవాలు వేసుకుని వేపేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందాక మీకు చూపించాను కదండి, నూక వేపి పక్కన పెట్టుకున్నాం. టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్, కొత్తిమీర అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం పప్పులు వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందామండి. కొంచెం కరివేపాకు వేసుకుని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొద్దిసేపు వేగనిద్దాం. అల్లం ముక్కలు కూడా వేసేసి కొంచెం ఉల్లిపాయ కొంచెం వేగే వరకు వేగనిచ్చేద్దాం. అసలు చాలా బాగుందన్నమాట. ఇగోనండి 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకున్నాయి. ఇవి కూడా క్యారెట్ ముక్కలు వేసేసుకుని వేపుకుందాం. ఇది తొందరగానే మగ్గిపోతాయి కదండి టమాటాలు. ఇదిగో చూసారు, అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. క్యారెట్, టమాటా, గ్రీన్ పచ్చిమిర్చి చాలా యమ్మీగా ఉంది చూస్తుంటేనే. ఇప్పుడు మనం దంచి పక్కన పెట్టుకున్న లవంగ మొగ్గ, దాల్చిన చెక్క పొడిని చేసుకున్నాం కదా, అది కూడా వేసుకుని వేపేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకుందాం. చూసారండి, అలా వేగిన తర్వాత 3 గ్లాసులు వాటర్ వేసుకుని ఒకసారి కదిపేసి మూత పెట్టేసుకుందాం. ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే నీళ్లు మరగాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇందులో కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేసుకుందాం. నేను ఎక్కువ టమాటా వేయకుండానే ఉప్మా చేసేస్తాను, కానీ ఇలా టమాటా బాత్ చేసుకోవటం చాలా బాగుందనమాట. నీళ్ళు మరిగిన తర్వాత ఇలా రవ్వ వేసేసుకుని అలా ఒక్కసారి కదిపేసుకుని గ్యాస్ సిమ్లో పెట్టేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని 2 నిమిషాలతో తీసి చూసేసరికి ఎమ్మి టమాటా బాత్ రెడీ. కొత్తిమీర వేసేసుకుని అలా పైన ఒక్కసారి కదుపుతుంటే అలా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో ఉన్నాయో అన్నిటితోనే రెడీ చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం వేపుకున్న జీడిపప్పు ఉంది కదండి, ఆ దాంట్లో ఇలా కప్పులో వేసుకుని ఎలా పడితే అలా తినేస్తే ఎలాగా, కప్పులో ఇలా నొక్కి పెట్టుకుని ఆ ప్లేట్లోకి అలా తిరగబెడితే అస్సలు ఎంత బాగా వస్తుందో చూడండి ఒకసారి. నేనైతే ఇంత శ్రద్ధ చేయలేనండి, అక్క కాబట్టి చాలా అదెక్కువనండి. జీడిపప్పు కనిపించేలాగా అలా కప్పుతో పెట్టి ఒక పక్కనే పెరుగు చట్నీ, ఒక పక్కన కొబ్బరి చట్నీ, ఇలా తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అస్తమాను దోశలు, ఇడ్లీ కాకుండా ఇలా టమాటా బాత్ రెడీ చేయండి. తినడానికి కూడా తెలిసి ఉండాలండి, ఎలా పడితే అలా తినేస్తే ఎలా. ఇలా పెరుగు చట్నీలో పెట్టుకుని ఇలా మామూలు కొబ్బరి చట్నీలో పెట్టుకు తింటే దాని టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, తప్పనిసరిగా ట్రై చేసేయండి. తొందరగా కూడా అయిపోతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పటికి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి. బాయ్.